సార్ అంటే ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎట్లా ఉంటే బెటర్ సార్ హీరోలు కానీ ఎవరైనా ఇప్పుడు ఈ పుష్ప 2 వివాదం ఇష్యూస్ ఇవన్నీ నేపథ్యంలో అంటే ఎలా ఉండాలంటే ఎవరైనా మెయిన్ ఎవరైనా అదే చిన్న సార్ సినిమా థియేటర్కి సినిమా వెళ్ళటం ఈ షోలు ఎట్లా మనకు తెలియకుండా యాక్సిడెంట్ అనేది ఎందుకంటారు? అవును సార్ అనుకోకుండా Accident జరిగిందాన్నే కాబట్టి. యాక్సిడెంట్. అవును అవును పలానా చోట ఇప్పుడు వాళ్ళు మనం వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు తొక్కిసలాడుద్ది అని అంటే వెళ్ళాం. అవును ఎందుకు వెళ్తాం? వెళ్ళం కదా. అవును సార్ అందుకని దానికి లా అండ్ ఆర్డర్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంటుంది, ఎస్ సార్ థియేటర్స్ వాళ్ళ బాధ్యత ఉంటుంది. అవును అలాగే వెళ్ళే ఇప్పుడు మాస్ హీరోలు అనుకోండి, అలాంటి వాళ్ళని వెళ్తే హీరోలుగా ఉన్నా కూడా మాకేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అందరూ చూస్తారు, షేకెళ్ళని ఇస్తారు, మహా అయితే ఫోటోలు దిగుతారు అంతే. అవును కానీ పెద్ద హీరోలు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే తొక్కిసలాట పెరిగిపోతుంది. ఎవరి కాళ్ళు దగ్గరికి వెళ్ళాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఏదో ఇదే అని అవును అట్లాంటప్పుడే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందుకని అవి కూడా దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. సార్ ఇందాక అన్నారు గతంలో ఇండస్ట్రీకి పెద్దలు ఉండేవారు, అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రులను కలవటం కానీ ఇట్లాగా అయ్యేదని. అంటే మరి ఇప్పుడు ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు గారి తర్వాత ఒక పెద్దంటూ లేకుండా పోయారా? ఆయన ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా 100% కరెక్ట్ అండి. అందుకనే ఓ రోజు సందర్భంలో నేను చిరంజీవి గారిని అడిగాను. నేను ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు లేరండి, ఇప్పుడు ఉన్న వాళ్ళలో హీరోగా మీరు పెద్ద హీరోల్లో ఓ రాజకీయ నాయకుడిగా వెళ్ళారు, ఒక సెంట్రల్ మినిస్టర్గా చేశారు. ఏ విధంగా అయినా వాళ్ళ కనుక మీరు ఇండస్ట్రీ పెద్దగా కనుకుంటే ఏదైనా ఒక పిలిపిస్తే గమ్ముకుని అందరూ వచ్చేటట్టు ఉండాలి. అవును నాకంటే నువ్వు పెద్దాడు కదా, నువ్వు చెయ్యి అన్నాడు ఆయన. మిమ్మల్ని వాళ్ళు నేనేం సినిమాలో పెద్ద యాక్టివ్గా లేదు కదండి, నేనేం హీరోని కాదు, మీరు ఇంకా స్టిల్ మీరు హీరోగా ఉన్నారు, సినిమాలు తీస్తున్నారు, మీ అబ్బాయి పెద్ద హీరో అయ్యాడు, అవును మీలాంటి వాళ్ళు ఉండాలి తప్ప ఇంకెవరు కాదని నేను చెప్పెడితే సరే అని యాక్సెప్ట్ చేశారు. బట్ ఎక్కడో ఆయన మనసు చిక్కుమని ఏదో ఇదయింది. తర్వాత అందుకని నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండదలుచుకోలేదు, ఇండస్ట్రీ బిడ్డగా ఉండదలుచుకున్నాను. ఇండస్ట్రీకి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకని నేను పెద్దగా ఉండదలుచుకోలేదు. ఎందుకంటే మొన్న మీటింగ్ కూడా చిరంజీవి రాలేదు, ఆయన రాలేదే సార్. అది రావలేదంటే ఆయనకి వేరే ఇన్వెస్ట్ ఉండొచ్చు ఎందుకన్నా. కానీ ఇప్పుడు అందుకని ఎవరు ఫలానా అతను పెద్ద అంటే ఎవరికాళ్ళు నాకెందుకులేండి వద్దులేండి అనే బాధ్యత తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు.